బీజేపీ నేతల ఆరోపణలపై కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. టాలీవుడ్ హైదరాబాద్కు వచ్చినప్పుడు బీజేపీ పుట్టలేదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సంధ్యా థియేటర్ ఘటనను రాజకీయంగా వాడుకోవాలన్న దుర్బుద్ధితో బీజేపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. చిత్రసీమని హైదరాబాద్కు తీసుకొచ్చిన రోజున బీజేపీ పార్టీ పుట్టనలేదు. ఎవరు తీసుకొచ్చారు చిత్రసీమని హైదరాబాద్కి? ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు. 72లో వెంగళరావు గారు, 78లో విజయభాస్కర్ రెడ్డి గారు. అప్పుడు బీజేపీ పార్టీ ఉందా? వాళ్ళు చరిత్ర తెలియకుండా మాట్లాడితే ఎట్లాగా? అర్జున్ సినిమా విడుదలైన రోజున వాటికి కూడా వెసులుబాటు ఇచ్చింది ప్రభుత్వం. అప్పటికి సంఘటన జరగలేదు. మరి అది కూడా గ్రహించుకోవాలి కదా. ఎందుకు ఇచ్చింది వెసులుబాటు? ఎందుకు ఇచ్చింది? చిత్రసీమను ప్రోత్సహించాలని కదా. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎందుకు వెసులుబాట్లు ఇచ్చారు ఈ సినిమాకి? చిత్రసీమను ప్రోత్సహించాలని. జరిగిన సంఘటన తర్వాత, అది అనుకోకుండా జరిగిన సంఘటన, దానికి చిత్రసీమ ఆపాదించడం, చిత్రసీమ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించడం, తద్వారా ముఖ్యమంత్రి గారిని బద్నాం చేసే ప్రయత్నం చేయడం అనేది ప్రజలు జీర్ణించుకోరు. వాస్తవాలు తెలుసుకుంటే మంచిది. కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నటువంటి మా బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు చిత్రసీమ చరిత్ర, చిత్రసీమకి కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. కూడా మేము అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినాం, అన్ని బెనిఫిట్స్ ఇచ్చినాం. మీరేదో మీరు రాజకీయం చేసి మీ అట్లా చెప్పడం మీ రాజకీయ నిదర్శనానికి, మీ అజ్ఞానానికి నాకు బాధ అనిపిస్తుంది. ఈ ఇన్సిడెంట్లో మీరు కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి ఈ పార్టీని తీసుకొచ్చి మాట్లాడడం తప్పది. ఇది జరగని సంఘటన జరిగింది. అందరం బాధపడుతున్నాం. కామన్ మ్యాన్, రాజకీయ పార్టీలు కాదు. దయచేసి ఇక్కడికన్నా ఫుల్ స్టాప్ పెట్టమని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను బీఆర్ఎస్ బీజేపీ నాయకులు మరి అల్లు అర్జున్ మీద పెట్టిన కేసు విషయంలో రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. రాజకీయం అనేది మా పార్టీ కానీ మా సీఎం గారు కానీ అక్కడ చూడలేదు. ఒక అభిమానిగా సినిమా థియేటర్కి వెళ్తే రేవతి అలా చనిపోవడం అనేది చాలా బాధ అనిపించి అది చట్టానికి లోబడి ఆయన మీద కేసు పెట్టడం జరిగింది. ఇవాళ హీరో కూడా ఎవరైతే నటుడు ఉన్నాడో ఆ నటుడు అమ్మాయి చనిపోయిన తర్వాత, ఆ మహిళ చనిపోయిన తర్వాత కనీసం కుటుంబాన్ని పరామర్శించకపోవడం, వాళ్లకు ఏదో సాయం చేస్తా అన్నది కూడా చేయకపోవడం, అవన్నీ పోను ఆయనను పోయి చాలా మంది పరామర్శించారు. కానీ ఈ కుటుంబము అక్కడికి సినిమా థియేటర్ కాడికి పోవడం తప్పులాగా అయిపోయింది. ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నటువంటి అల్లు అర్జున్ ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండని అడుగుతున్నా. నేను పెట్టవలసిన అవసరం ఏర్పడింది? నువ్వు ఆల్రెడీ బెయిల్ మీద ఉన్న వ్యక్తి అసెంబ్లీలో మాట్లాడింది. ముఖ్యంగా ఒక ఆడపడుచు చనిపోయింది, ఇంత పెద్ద అన్యాయం జరిగిపోయింది, కొడుకు హాస్పిటల్లో ఉన్న ఆవేదనతో పోలీసులు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా నువ్వు చేసిన ఏదైతే పర్మిషన్ లేకుండా నువ్వు రావడం, ఇవన్నీ జరిగినాయి. నా ఉద్దేశం, నేను అల్లు అర్జున్కు నిజంగానే నీకు ఆలోచన ఉంటే ఆ పిల్లగాడు తేజ కిమ్స్ హాస్పిటల్లో సీరియస్గా ఉన్నాడు. మృత్యుంజయ యాగం చేయరా బాబు, నీ ఇంట్లో ఆయన బాగుపడాలని మృత్యుంజయ యాగం చేయి. అదేవిధంగా నీకు ఆలోచన ఉంటే వాళ్ళ కుటుంబానికి ఏ విధంగా సాయం చేయాలని ఆలోచన చేయి. అంతేగాని నీకు ఎవరు అడ్వైజ్ ఇస్తున్నారో నాకు తెలియదు. కానీ అప్పుడే ఆంధ్ర నుంచి ఆఫర్స్ వస్తున్నాయి, మా దగ్గర రండి, మేము సినిమా ఇండస్ట్రీస్కు అవకాశం ఇస్తాం, అన్ని విధాల సదుపాయం అని చెప్తున్నారు. ఇది ఏమిటి డ్రామా నాకు అర్థం కాదు. ముఖ్యంగా మన తెలుగు హీరోలు వాళ్ళ ఆలోచనను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ఈ సంధ్యా థియేటర్ సంఘటన తర్వాత ఖచ్చితంగా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. సామాన్యుడి పక్షాన ముఖ్యమంత్రి గారు నిలబడడంతో ఎందుకు వీళ్ళు సామాన్యుల పక్షాన లేరు ఎప్పుడు అని చెప్పి మీ గత 20 సంవత్సరాల మీ చరిత్రను మళ్ళొకసారి నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి ఏ ఉద్యమంలో మీరు మా తెలంగాణ ప్రజల వెంబడి ఉన్నారు, ఏ భావాలతోటి భావోద్వేగంలో ఉన్నప్పుడు మీరు అనుకూలంగా వచ్చిండ్రు, ఏ పేదవాడి కోసం మీరు ఒక అడుగు ముందుకేసిండ్రు. ఏ రోజు వేయలే, వేసిన దాఖలా కూడా లేదు. ఎవరో ఒకరిద్దరు, వందల వేల మందిలో ఒకరిద్దరు నిజాయితీగా ప్రజల కోసం ఏమన్నా చేయాలని ఆలోచనలో ఉన్నారు తప్ప 90% 100 కోట్లు 200 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునేవారు 1,00,000 రూపాయలు కూడా ఒకరికి ఇయనీకే
సంకోచిస్తూ ఉన్నారు. ఇది తెలంగాణ ప్రజలకు అర్థమైంది. అర్థమయ్యేటట్టుగా మా ముఖ్యమంత్రి గారు ఒక సామాన్య కుటుంబం పక్షాన నిలబడి అసెంబ్లీ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పినారు. సినిమా ఇండస్ట్రీ తరపున మీరు ప్రెస్ మీట్ పెడుతుర్రు. ఎందుకంటే మీరు అందులో కీలకమైన వ్యక్తిగా మీ సినిమాకు మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఒక నిండు ప్రాణము ఈరోజు ఆ కుటుంబంలో మరో వ్యక్తి సీరియస్గా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ నిన్న అసెంబ్లీలో మాట్లాడిన దానికి మీరు ప్రెస్ మీట్ పెడితే మేమందరం ఏమనుకున్నామంటే, మీరు ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారు చెప్పింది వాస్తవము, రానున్న రోజుల్లో మేమంతా బాధ్యతగా వ్యవహరిస్తాము, తప్పిదం జరిగింది, తప్పిదం వల్ల ప్రాణాలు కోల్పోయినాయని చెప్పి ఒక మంచి సందేశాన్ని, ఒక సినిమా రియల్ హీరోగా సందేశాన్ని పంపిస్తారనుకున్నాం తప్ప, మీరు నిన్న ప్రెస్ మీట్ లో మీరు ఒక నోట్ రాసుకొని వచ్చి మీరు ఒక రియల్ హీరోగా కాకుండా ఒక సినిమా హీరోగానే మీరు వ్యవహారం చేసినట్టుగా కనపడుతుంది.